వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు గోంగూర నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా ఎర్ర గోంగూరని తీసుకొని ఇలా కాడలతో పాటు తెంపుకోవాలి. ఈ కాడల్లోనే చాలా పులుపు ఉంటుంది. వీటిని ఒక పొడిగుడ్డ పైన వేసుకొని చల్లారి వాటర్ లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 10 నుంచి 15 ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. అదే ఆయిల్ లోపల జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క టీ స్పూన్ కొద్దిగా తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అదే ఆయిల్లో మళ్ళీ గోంగూరను వేసుకొని మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు, ధనియాలు అవి ఉన్నాయి కదా, వాటితో మిక్సీకి పట్టి పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ గోంగూర మొత్తం బాగా ఉడికినాక దగ్గర అవుతుంది. అప్పుడు దానిలోకి ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ టామరిన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పులుపు బ్యాలెన్స్ అవుతుంది దీనివల్ల. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకొని దాన్ని ఇలా ఫైనల్గా తాలింపు వేసుకొని స్టవ్ కట్టేసి ఆయిల్ మొత్తం చల్లారాకనే మనము ఈ గోంగూర పచ్చడిని దాని లోపలికి యాడ్ చేసుకోవాలి. ఇలా వేడివేడి అన్నంలోకి కొంచెం ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.